హాయ్ వెల్కమ్ టు మన ఆరోగ్యం. శనగలను మనలో చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. చాలా మంది వీటిని ఉడకబెట్టి గుగ్గిళ్ళ రూపంలో తీసుకుంటారు. కొందరు శనగలతో కూరలు చేస్తారు. అయితే ఎలా తీసుకున్నప్పటికీ శనగలతో మనకు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. మాంసం తినలేని వారికి శనగలు అద్భుతమైన ఆహారం అనే చెప్పొచ్చు. ఎందుకంటే శనగల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. నిత్యం ఒక కప్పు శనగలను తినటం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకటవది హై బీపీ. శనగల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు శనగల ద్వారా మనకు సుమారుగా 474 మిల్లీగ్రాముల పొటాషియం లభిస్తుంది. పొటాషియం మన శరీరంలో బీపీని నియంత్రిస్తుంది, గుండె సమస్యలు రాకుండా చూస్తుంది. అందువల్ల నిత్యం శనగలను తింటే హై బీపీ తగ్గుతుంది, అలాగే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఇక షుగర్ లెవెల్స్. డయాబెటీస్ ఉన్న వారికి శనగలు మంచి ఆహారం అని చెప్పొచ్చు. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ, అంటే వీటిని తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ వెంటనే పెరగవు. పైగా వీటిలో ఉండే ఫైబర్ నెమ్మదిగా జీర్ణమవుతుంది. అందువల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. ఫలితంగా డయాబెటీస్ అదుపులో ఉంటుంది. ఇక ఎముకల ఆరోగ్యం, హెమోగ్లోబిన్ లెవెల్స్. శనగల్లో ఐరన్, కాల్షియం, వైటమిన్ సి, ఏ, ఈ, ఫోలెట్, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఎముకలు ఆరోగ్యంగా దృఢంగా ఉంటాయి. అలాగే శరీరం ఐరన్ను ఎక్కువగా గ్రహిస్తుంది. దీంతో రక్తహీనత సమస్య రాదు, హెమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక జీర్ణశక్తి. శనగల్లో రాఫినోస్ అనబడే సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణ వ్యవస్థలో ఉండే విష పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి. దీంతో ఆ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. శనగల్లో ఉండే పోషకాలు మన శరీరానికి పోషణను కూడా అందిస్తాయి. ఇక కొలెస్ట్రాల్. శనగల్లో ఉండే సెలీనియం, మెగ్నీషియం, పొటాషియం, వైటమిన్ బి, ఫైబర్, ఐరన్ వంటి పోషకాలు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి, మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి. దీంతో హార్ట్ అటాక్లు రాకుండా ఉండటానికి దోహదపడతాయి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.